కాంగ్రెస్ ఏడాది పాలన ప్రజా విజయోత్సవాలు పేరు మీద జరుపుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ప్రజా విజయోత్సవాలు కాదు, వంచోత్సవాలు, వంచనోత్సవాలు. మోసం చేసి ప్రజల్ని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అన్ని విధాలుగా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నారో ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక అసమర్థుడు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే రాష్ట్రం ఏ రకంగా దివాలా తీస్తుంది, ఏ రకంగా రాష్ట్ర పాలన అస్తవ్యస్తమవుతుందో దానికి రేవంత్ రెడ్డి గారే పెద్ద ఉదాహరణగా చెప్పవచ్చు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందనంటే, ఈ విజయోత్సవాల సభలో చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు కాబట్టి, విజయోత్సవాలు చేసుకోవడానికి ముఖం లేదు కాబట్టి ప్రతిపక్షాల మీద దాడి చేయాలని ఏదో ఒక రకంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద విరుచుకుపడడం, అబండాలు వేయడం తప్ప ఆయనకు నిజంగా చెప్పుకోవడానికి ఏమున్నదని అడుగుతున్నా. ఈ దేశం కోసం సర్వస్వం త్యాగం చేసి దేశ ప్రజానీకం మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చూసుకుంటున్నటువంటి ప్రధానమంత్రి గారు దేశం కోసం తన జీవితాన్ని సర్వస్వాన్ని త్యాగం చేసి దేశం కోసమే తను బతుకుతూ ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఈ భారతదేశాన్ని నిలబెట్టి ఈ భారతదేశాన్ని 3వ ఆర్థిక శక్తిగా నిలబెట్టడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి మీద మీరు మాట్లాడడం నిజంగా సిగ్గుచెట్టు. అసలు నరేంద్ర మోడీ గారి పేరు ఉచ్చరించడానికి కూడా మీకు అర్హత లేనటువంటి రేవంత్ రెడ్డి గారు మీ పరిస్థితి ఆకాశం మీద ఉమ్మేసినట్టున్నది. కిషన్ రెడ్డి గారి మీద మోడీకి బానిసని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ముందు మీరు ఎవరికి బానిసనో తెలుసుకోవాలి. నిన్న సభలో మీరు చెప్తా ఉన్నారు, సోనియా గాంధీ గారి కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటాడట. నీ పదవి ఏడ ఊసిపోతుందో అని ఇప్పటి వరకు ఇంకా కొన్ని నెలల నుంచి నీకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వకుంటే దిక్కు చూసిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. నీ పదవి ఎప్పుడు ఊసిపోతుందో తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు కాబట్టి ప్రసన్నం చేసుకోవడానికి సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటాడట. ఏ వ్యక్తి అయితే మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు సోనియా గాంధీని బలిదేవదని చెప్పి సంబోధించినటువంటి వ్యక్తి ఈరోజు సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటా అంటుండంటే తన పదవిని కాపాడుకోవడం కోసం ఏ రకంగా దిగజారుడు పరిస్థితుల్లో వారు ఉన్నారో, ఏ రకంగా ఆయన మనస్తత్వం ఉన్నదో, ఏ రకమైనటువంటి చంచలమైనటువంటి మనస్తత్వంతో వారు ఉన్నారో ఇది తేట తెల్లమవుతున్నది. నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు మీ పదవి కాపాడుకోవడానికి మీరు సోనియా గాంధీ కాళ్ళు కడుక్కుంటారో నెత్తి మీద చల్లుకుంటారో, లేకుంటే రాహుల్ గాంధీ కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటారో అది మీ ఇష్టం. కానీ మీరు ఖబర్దార్ చెప్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారి గురించి కానీ మా పార్టీ నాయకుల గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదు. ఇంకొకసారి మీరు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాల్సిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులే కాదు, కార్యకర్తలు కూడా దేశభక్తులు. ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేసేటువంటి నిజమైనటువంటి నిక్కార్సైనటువంటి నిజాయితీపరుడైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు. అలాంటి వారి మీద అవినీతిమయంలో కూరుకుపోయినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు, ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా తెలంగాణ విభజన గురించి కాదు, తెలంగాణ విభజన చట్టంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం అనాలోచితంగా, ఆలోచన రహితంగా రూపొందించినటువంటి రీఆర్గనైజేషన్ బిల్లు వల్ల 2 రాష్ట్రాలకు నష్టం జరగకుండా మీరు చేసి ఉండాల్సిందన్నారు తప్ప ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. వారు ఆ రోజు భారతీయ జనతా పార్టీ లేకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేదని అడుగుతున్నా. మీరు నోటికి ఆ రోజు ఈరోజు మీరు కాంగ్రెస్లో లేరు,
ఆ రోజు మీరు విభేదించారు, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీరు విభేదించారు. కానీ ఈరోజు మీరు భారతీయ జనతా పార్టీ గురించి, భారతీయ జనతా పార్టీ రీఆర్గనైజేషన్లో మాట్లాడినటువంటి అంశం మీద మీరు తప్పుదో పట్టించడం మంచిది కాదు. కేవలం మీరు చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి, విజయోత్సవాలు ఏదో మాట్లాడాలి కాబట్టి విజయోత్సవం మీద మీరు ఎవరో ఒకరి మీద ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే సరిపోతుందనే అంశం మీద మాట్లాడుతున్నారు తప్ప, నిజంగా మీరు చెప్పుకున్నది ఈ సంవత్సరంలో మీరు ఏం చేసిండ్రో ఒకసారి ప్రజానీకానికి తెలియజేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఎంత పచ్చి అవకాశవాద రాజకీయవాదో దీన్ని బట్టి చాలా స్పష్టమవుతున్నది. రాజకీయంలో అవకాశవాది రాజకీయానికి నిలువెత్తు నిదర్శనం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయిండు. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఈ రకంగా అబాసు పాలై నవ్వుల పాలు కావద్దని చెప్పేసి నేను వారిని సూచిస్తున్నాను. అంతేకాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక విపక్షాలను తిడుతూ రాజకీయ లబ్ధి కోసం మీరు చేసే కార్యక్రమాలు ప్రజలు గమనిస్తున్నారు. కేవలం విపక్షాలను తిట్టడం కోసమో లేకుంటే గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడినట్టుగానో ఈరోజు మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా మీరు 11 నెలల్లో ఏం చేసిందో చెప్పండి. 11 నెలల్లో మీరు సాధించింది ఏందో చెప్పండి. 11 నెలల్లో ఈ రాష్ట్రం ఏ రకంగా నష్టపోయిందో మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు 11 నెలల్లో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కానీ అడ్మినిస్ట్రేషన్ని కానీ విచ్ఛిన్నం చేసి ఈరోజు ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా మిగిలిపోయిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి హామీలు, రైతుల హామీలు అయితేనేమి, విద్యార్థుల హామీలు అయితేనేమి, యువతకు ఇచ్చిన హామీలు అయితేనేమి, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అయితేనేమి, విద్యార్థులకు ఇచ్చిన హామీలు అయితేనేమి, రైతు కూలీలకు ఇచ్చిన హామీలు అయితేనేమి, మీరు ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చని ఒక అసమర్థుడిగా ఈరోజు ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారో మీరు ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి ఎగవేతల ముఖ్యమంత్రిగా పేరు చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు ఎగవేతల ముఖ్యమంత్రిగా మీరు నిజంగా కూడా ఈరోజు ఈ రకమైనటువంటి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి విజయోత్సవ కార్యక్రమాలు చేపట్టడం నిజంగా సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేస్తాను. అమలుకు నోచుకోలేని అలవికాన్ని హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క హామీ 420 హామీలు పక్కన పెడితే 6 గ్యారంటీల మీద ఎంతో గొప్పగా చెప్పుకున్నావు కదా, 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ అన్న పూర్తి చేసామని అడుగుతున్నావు. నువ్వు ముఖ్యమంత్రి అయిన వెంటనే దానికోసం అంటూ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసుకుంటేవి. ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం ఈ 6 గ్యారంటీల మీద పెడితివి. నువ్వు మొదటి సంతకం 6 గ్యారంటీల మీద పెట్టి ఆ రోజు క్యాబినెట్లో నిర్ణయించి మీరు దీనికి చట్టబద్ధత కల్పిస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికినావు కదా. సంవత్సరం గడుస్తున్న చట్టబద్ధత కూడా ఇవ్వలేనటువంటి అసమర్థుడు కాదా నువ్వు? ఈరోజు 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ కూడా అమలు చేయలేనటువంటి అసమర్థుడిగా మిగిలిపోలేదా నువ్వు? ఈరోజు 6 గ్యారంటీలు అమలు చేయలేక, 420 హామీలు అమలు చేయలేక పూర్తిగా అసమర్థుడిగా మిగిలిపోయిన ముఖ్యమంత్రి గారు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు విజయోత్సవాలు చేసుకుంటున్నారో ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఏం ఉరగబెట్టారని చెప్పి ఈ విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు, ఏం మెలగబెట్టినారని చెప్పేసి, ఏం పొడిచినారని చెప్పేసి ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నారో ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలే, 420 హామీలు నెరవేర్చలేదు, 6 గ్యారంటీలు అమలు చేయలేదు, చట్టబద్ధత కల్పించలేదు. మరి దానికోసమే ఈ విజయోత్సవాలు చేస్తున్నారా? ప్రజల్ని మోసం చేసినాం, మోసపూరిత హామీలు ఇచ్చినాం కాబట్టే మేము విజయోత్సవాలు, మోసం చేసినందుకు మేము విజయోత్సవాలు చేసుకుంటున్నామని చెప్పేసి మీరు ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నారా? ప్రజలకు వంచన చేసినటువంటి వంచనోత్సవాలు చేసుకోవాలి మీరు. అంతేకాదు, మీ నాయకులైతే ఏకంగా 6 గ్యారంటీల మీద చట్టబద్ధత కోసం బాండ్లు రిలీజ్ చేసుకున్నారు. ఎన్నికల్లో బాండ్లు ఇచ్చి మరి మేము చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి బాండ్లు కూడా ఇచ్చుకొని మీరు ఎన్నికల్లో పోయింది కదా. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ప్రజలకు వెళ్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజలకు వెళ్ళే ముఖం లేదు, ప్రజలకు వెళ్ళేటువంటి లేక నిర్బంధమైనటువంటి పాలన, పోలీసులు అడ్డం పెట్టేసుకొని నిర్బంధించినటువంటి పాలనతో డబ్బులు ఇచ్చి నలుగురిని జమ చేసుకొని ఒక విజయోత్సవ సభ చేసేసి విజయోత్సవ చేతులు దులుపుకోవడం కాదు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రా ప్రజల్లోకి వెళ్దాం, ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం.
మీరు చెప్పండి, ఎక్కడంటే అక్కడ మేము సభ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడ సభ పెడతారో చెప్పండి, మేము వస్తాం, ప్రజలు ఏమనుకుంటున్నారో అక్కడ తేల్చుకుందాం. నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో జరుగుతున్నటువంటి అంశాలను కూడా నువ్వు ఈరోజు పరిగణలోకి తీసుకునే పరిస్థితుల్లో లేవు. నీ సొంత నియోజకవర్గంలో గిరిజన బిడ్డల మీద జరిగినటువంటి దాడి కానీ, గిరిజన బిడ్డలను నువ్వు చేసినటువంటి వాళ్ళపై చేసినటువంటి అరాచకం కానీ, ఈరోజు వాళ్ళ భూములు గుంజుకోవడానికి నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ, అక్కడ ఫార్మాసిటీ పెట్టడానికి నువ్వు ల్యాండ్ అక్విజిషన్ పేరు మీద గిరిజన బిడ్డలను ఏ రకంగా నువ్వు హింసిస్తున్నావో అది నీకు తెలియదని అడుగుతున్నా. నీ సొంత నియోజకవర్గం వెళ్దాం రండి. నీ సొంత నియోజకవర్గంలో నీ ప్రజలు ఏమనుకుంటున్నారో, నీ సొంత నియోజకవర్గంలో రేపు ఎన్నికలు జరిగితే కనీసం నీకు డిపాజిట్ వచ్చే పరిస్థితుల్లో నువ్వు లేవు. ఈరోజు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ సొంత నియోజకవర్గం రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు రా, తెలుస్తుంది నీ ప్రజలు ఏమనుకుంటున్నారు. నీ సొంత నియోజకవర్గంలో కూడా ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కేవలం నీవు ఫార్మాసిటీ కోసం పేద ప్రజానీకాన్ని, గిరిజన రైతుల బిడ్డల భూములు గుంజుకొని ఈరోజు నువ్వు అక్కడ లంకె బిందెల కోసం వెతుకుతున్నావు కదా. నీ లంకె బిందెల కోసం పేద ప్రజానీకాన్ని మోసం చేసి గిరిజన బిడ్డల్ని హింసిస్తున్నావు కదా. ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం. దేనికోసం ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నావు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాదు, ఎందుకు ప్రజా విజయోత్సవాలు చేసుకోవాలనో తెలంగాణ ప్రజానీకాని కోసము చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో మార్పు వస్తుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మార్పు వస్తుందని చెప్పారు కదా. మార్పు అంటే ఇదేనా మార్పు? ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీయడం కోసమేనా మార్పు అంటే? 11 నెలల్లో 75,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేసినందుకేనా నీ విజయోత్సవాలు చేసుకుంటున్నది? దీనికోసం ఏ రంగంలో మీరు ప్రగతి సాధించిందని చెప్పి విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ఏ రంగంలోనైనా సరే నీవు డిపార్ట్మెంట్ వైజ్ నీ శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఏ శాఖలో నువ్వు ఇచ్చినట్టు హామీలు నెరవేర్చినావో ఆ శాఖల పరంగా శ్వేతపత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? లేకుంటే ఓపెన్ డిబేట్కి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఏ శాఖ వారీగా మీరు ఏ హామీ నెరవేర్చారో చెప్పండి. ఆ శాఖల వారీగా నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నా, బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏ ఒక్క శాఖలో కూడా ఇచ్చిన హామీ నెరవేర్చలేని ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజాపాలన ఈరోజు విజయోత్సవాలు చేస్తూ ఉన్నారో మీరు ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గంలో ఫార్మాసిటీ పేరు మీద, ఫార్మా విలేజ్ పేరు మీద ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి దాడుల కోసమైనా ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నదని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. అంతేకాదు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మీరు చెరువుల పరిరక్షణ పేరు మీద, హైడ్రా పేరు మీద ఇళ్లను కూలగొట్టినందుక విజయోత్సవాలు? లేకుంటే ఇక్కడ అరాచకం చేసి ఇళ్లను కూలగొట్టి కొన్ని ఇళ్ల మీద మీరు దాడులు చేసి మిగిలిన వాళ్ళ దగ్గర మీరు సెటిల్మెంట్ చేసుకున్నందుకేనా ఈ విజయోత్సవాలు? లేక నీ తమ్ముడు అందరు ఇల్లు కూలగొట్టుకుంటూ నీ తమ్ముడు ఇల్లు ఓవైసీ బిల్డింగ్లను కాపాడినందుక, వారి కూలగొట్టినందుక మీరు జరుపుకుంటున్నటువంటి విజయోత్సవాలు ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, మూసీ సుందరీకరణ పేరు మీద పేద ప్రజలు కట్టుకున్నటువంటి చిన్న 20 గజాలు, 40 గజాలు, 50 గజాలు కట్టుకున్న ఇల్లు కూల్చినందుక, సుందరీకరణ పేరు మీద మీరు సెటిల్మెంట్ చేసుకున్నందుక, సుందరీకరణ పేరు మీద 1,50,000 కోట్లకు అంచనాలు పెంచి మీ ఆస్థాన గుత్తదారులు జేబులు నింపడం కోసమా? లేకుంటే ఇక్కడ పేద అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి బిడ్డల ఇళ్లను కూడా మీరు నేలమట్టం చేసి ఆ జాగారంతా కూడా గుత్తదారులకు ఇచ్చి అక్కడ సుందరీకరణ పేరు మీద 1,50,000 కోట్ల కాంట్రాక్ట్ చేసుకున్నందుక దేనికోసం మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారో మీరు ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఏడాది పాలనలో హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద తుగ్లక్ చర్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ తుగ్లక్ పాలన సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ హైడ్రా పేరు మీద, FTL పేరు మీద మీరు చేసినటువంటి, హైడ్రా పేరు మీద మీరు చేసినటువంటి అరాచకాల వల్ల ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా రియల్ ఎస్టేట్ కుదేలేనందుక మీరు దేనికోసం ఈరోజు మరి ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నారో ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉంది. 11 నెలల్లో 75,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇంకా మరింత అప్పుల కుబిలోకి మరి ఈ రాష్ట్రాన్ని కుదించినందుక దేనికోసం మీరు చేసుకుంటున్నారో ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం, బీఆర్ఎస్ పాలనలో మిషన్ కాకతీయ, బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ పేరు మీద 1,000 కోట్లు, లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. నేను గెలవంగానే ఒక్కొక్కరి సంపాదించిన డబ్బును కక్కిస్తాను, ఒక్కొక్కరిని బొక్కల దోస్తా అని చెప్పినావు కదా. సంవత్సరం లోపల కాళేశ్వరం మీద ఎంతమంది మీద అరెస్ట్ చేసినావు? కాళేశ్వరం మీద శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయలేదు?
మిషన్ భగీరథ ఏమైంది, మిషన్ కాకతీయ ఏమైంది, అవన్నీ కమిషన్లు అని చెప్పిన నువ్వు, వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని చెప్పిన నువ్వు, వాటి మీద ఇప్పటి వరకు ఎందుకు విచారణ పూర్తి చేసి ఎవరి మీద ఎందుకు కేసు పెడతలేవు? కేవలం సెటిల్మెంట్ మాత్రమే ఎందుకు చేసుకుంటున్నావో దానికోసమా మీరు విజయోత్సవాలు చేస్తున్నది? దేనికోసం మీరు విజయోత్సవాలు చేస్తున్నారు? మరి కాళేశ్వరం మిషన్ భగీరథ కాకుండా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పినావు, ఫోన్ ట్యాపింగ్ ఏమైపోయింది? ఈ రేసింగ్ అని చెప్పినావు, ఈ రేసింగ్లో కేటీఆర్ అరెస్ట్ అవుతాడని చెప్పినావు, ఫలానోళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పినావు, హరీష్ని అరెస్ట్ చేస్తానని చెప్పినావు. నువ్వు ఇంతమంది మీద కేసులు పెడతా, ఇంతమంది మీద సంపాదించిన అవినీతి సొమ్మును కక్కిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దాని మీద మాట మార్చి సెటిల్మెంట్ చేసుకున్నందుక మీరు చేస్తున్నటువంటి విజయోత్సవాలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి అంతేకాదు, ఈ ఏడాది పాలనలో ఈ రాష్ట్రంలో ఎవరైనా బాగుపడ్డారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు వారి ఆస్థాన్ మంత్రులకు బాగుపడ్డారు. వేల కోట్ల రూపాయల దోపిడీ, వేల కోట్ల రూపాయల సెటిల్మెంట్లు, ఎక్కడ పడితే అక్కడ అవినీతి. ఈ రాష్ట్రం అంతా అవినీతిమయమైపోయి నీవు నీ ఆస్థాన మంత్రులు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేద ప్రజానికమన్నా, ఏ ఒక్క అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందిన ఏ ఒక్క వ్యక్తి అన్నా, ఏ ఒక్క కుటుంబం అన్నా బాగుపడ్డదా? దేనికోసం నువ్వు విజయోత్సవాలు జరుపుకుంటున్నావో నువ్వు ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారు అంటేనే ఆర్ ట్యాక్సు, సీఎం రేవంత్ రెడ్డి గారు అంటేనే డబల్ ఆర్ ట్యాక్సు, సీఎం రేవంత్ రెడ్డి గారు అంటేనే ట్రిపుల్ ఆర్ ట్యాక్సు, సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మూసీ సుందరీకరణ, ఫార్మా సిటీ, ఫోర్త్ సిటీ ఈ పేరు మీద వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్న సందర్భంగా దానికోసమేనా మీరు చేస్తున్నటువంటి ఈ విజయోత్సవాలని చెప్పి అడుగుతా ఉన్నాను. దేనికోసం? గత ప్రభుత్వ పెద్దలను, అధికారులను, ఇతరులను గతంలో చేసినటువంటి అవినీతి విషయంలో బయట పెడతా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర దండుకొని సెటిల్మెంట్ చేసుకుంటున్నందుక దేనికోసం మీరు ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నారో దయచేసి ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను. అంతేకాదు, విపక్ష ఎమ్మెల్యేలను ఎరవేసి విపక్ష ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకొని, కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని చట్టాలకు తూట్లు పొడుస్తున్నందుక దేనికోసం మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారో మరి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వెళ్దాం రండి, ప్రజల్లో వెళ్ళి విజయోత్సవాలు జరుపుకుందాం రండి. ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏ రకంగా తిరగబడతారో మీరు కళ్ళారా చూస్తారు. ఈరోజు ప్రజలు రైతు బంధు రాక రైతన్నలు, మీరు ఇస్తామన్నటువంటి ఎంఎస్పీ ఇవ్వకుంటే రైతన్నలు, మీరు ఇస్తామన్నటువంటి ఇన్సూరెన్స్ ఇవ్వకుంటే రైతన్నలు, మీరు ఇస్తామని వారికి సమయానికి మీరు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇవ్వనట్టున్నందుకు రైతన్నలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో, ఎంత మరి ఆక్రోశంతో ఉన్నారో ఒకసారి రైతన్నల దగ్గరికి వెళ్ళి విజయోత్సవం జరుపుకుంటే మీకు అర్థమవుతుంది మిత్రమా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కేవలం నిర్బంధమైనటువంటి పాలనలో పోలీసులను పెట్టుకొని విజయోత్సవాలు జరుపుకోవడం కాదు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వెళ్తాం, రైతన్నల దగ్గరికి వెళ్తాం. రైతన్నలు ఏమనుకుంటున్నారో, రైతన్నలు ఎంత కోపంతో ఉన్నారో మీరు ఒక్కసారి రైతన్నల దగ్గరికి వస్తే అర్థమవుతుంది. బోనస్ పేరు మీద, రైతు బంధు పేరు మీద, రైతుకి ఇస్తామన్నటువంటి హామీలు, రైతు డిక్లరేషన్ పేరు మీద మీరు ఏ రకంగా మోసం చేసిండ్రో ఒకసారి రైతన్న దగ్గరకు పోయి విజయోత్సవాలు అంటే రైతన్న ఏ రకంగా రియాక్ట్ అవుతాడో మీకు అర్థమవుతుంది తప్ప మీరు అదే మాదిరిగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువతను ఏ రకంగా మోసం చేశారో, 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులను ఏ రకంగా మోసం చేశారో ఒక్కసారి నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి అక్కడ విజయోత్సవం జరుపుకునే దమ్ము ధైర్యం నీకున్నదా రేవంత్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను. ఒక్కసారి యువత దగ్గరికి వెళ్ళి చూడండి, యువత ఏ రకంగా ఆలోచన చేస్తూ ఉన్నారు, ఏ రకంగా యువతను మీరు మోసం చేశారో ఒకసారి యువతతో వెళ్ళి మీరు విజయోత్సవాలు జరుపుకుంటే యువత ఏమంటుందో మీకు అర్థమవుతుంది. వృద్ధులకు మీరు ఇస్తామన్న 2,000 పెన్షన్ 4,000 చేస్తామని వృద్ధులను ఏ రకంగా మోసం చేశారో, వృద్ధుల దగ్గరికి వెళ్ళి 4,000 రూపాయల పెన్షన్ విషయంలో ఏ రకంగా మోసం జరిగిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి విజయోత్సవాలు జరుపుకుంటే వృద్ధులు ఏ రకంగా రియాక్ట్ అవుతారో మీకు అప్పుడు అర్థమవుతుంది. మరి వృద్ధుల దగ్గరికి వెళ్ళి విజయోత్సవాలు జరుపుకునేటువంటి దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి గారికి ఉన్నదని అడుగుతా ఉన్నాను. మహాలక్ష్మి పేరు మీద మహిళల్ని మోసం చేసి 2,500 ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి వారు ఓటు దండుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే మరి మహిళల దగ్గరికి వెళ్ళి మనము విజయోత్సవ సభలు జరుపుకుందాం. మరి మహిళలు నిజంగా కూడా మరి ఏ రకంగా రియాక్ట్ అవుతారో మీకు అర్థమవుతుంది. నిజంగా దమ్ము ధైర్యం నీకుంటే మహిళలతో దగ్గరికి వెళ్ళేసి మీరు మహిళలకు ఏం చేసిండ్రో, ఇచ్చిన హామీ ఏది నెరవేర్చిండ్రో మరి అక్కడ వెళ్ళి విజయోత్సవం జరుపుకుంటే నీకు అర్థమవుతుందని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం పెడతామని చెప్పి ఏ రకంగా మహిళల్ని మోసం చేసినావో, పెళ్లి కాని ఆడపిల్లల్ని మోసం చేసినావో
అదే మాదిరిగా మరి మహిళల దగ్గరికి వెళ్ళేసి మీరు ఇస్తామని చెప్పినటువంటి కాలేజ్ అమ్మాయిలకు మీరు ఇస్తామని చెప్పినటువంటి స్కూటీలు ఎట్లా ఎగ్గొట్టినావో, ఎట్లా ఎగవేత వేసినావో, ఎగవేతల రేవంత్ రెడ్డి గారు మీరు ఒక విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మీరు విజయోత్సవం జరుపుకునే దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. అన్ని రకాలుగా అన్ని ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి నువ్వు కనీసం తులం బంగారం పేరు మీద కూడా ఆడపడుచులను కూడా తులం బంగారం ఇవ్వకుండా మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు వారి దగ్గరికి వెళ్ళి నీకు మరి విజయోత్సవ సభ జరుపుకునేటువంటి దమ్ము ధైర్యం నీకు ఉన్నదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. వ్యవసాయ కూలీలకు నెలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి వ్యవసాయ కూలీల్ని మీరు మోసం చేసి వ్యవసాయ కూలీల దగ్గరికి వెళ్ళి మీకు అక్కడ విజయోత్సవం జరుపుకునే దమ్ము ధైర్యం నీకు ఉన్నదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అంతేకాదు ఇందిరా మహిళలు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తామని చెప్పి ఇల్లు లేనటువంటి నిరుపేదల దగ్గరికి వెళ్ళి విజయోత్సవం జరుపుకునేటువంటి దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు మీరు ఏ రకంగానైతే రైతు డిక్లరేషన్ పేరు మీద రైతుల్ని మోసం చేసి రైతుల దగ్గరికి మీరు వెళ్ళి విజయోత్సవ సభ జరుపుకునేటువంటి ధైర్యం లేనప్పుడు మరి కనీసం మీకు మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 420 హామీల అంశంలో మీరు ఎక్కడ పడితే అక్కడ మీరు మరి మీతోటి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే మరి విజయోత్సవ సభలో వీళ్ళందరినీ కూడా మీ పోలీసు బలగం లేకుండా నీకు పెట్టేటువంటి దమ్ము ధైర్యం నీకు ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. నిర్బంధమైనటువంటి పాలనలో పోలీసును అడ్డం పెట్టుకొని ఈ పరిపాలన సాగించడం కాదు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా పోలీసులు లేకుండా ఒక సభ నిర్వహించు, అప్పుడు నీకు ప్రజా వ్యతిరేకత ఏ రకంగా ఉన్నదో నీకు అర్థమవుతుంది. ఈరోజు నువ్వు కొడంగల్లో నిలబడి కొడంగల్లో రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికయ్యే దమ్ము ధైర్యం కూడా లేనటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు సంవత్సరం పాలనలో ఎంత అబాసు పాలైనరో మీకు అర్థమవుతుందని అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఇది ప్రజా విజయోత్సవాన్ని వీరు అనుకుంటున్నారు కానీ ప్రజలు మాత్రం ఇది వంచనోత్సవం, మమ్మల్ని మోసం చేసిన మోసోత్సవం, మమ్మల్ని పూర్తిగా అరాచకంగా అన్యాయం చేసినటువంటి ఇది ఉత్సవం కాబట్టి ప్రజలు ఈరోజు వ్యతిరేకంగా వంచనోత్సవంగా చెప్తా ఉన్నారు. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారిని ఈ మధ్య ముద్దుగా ఎగవేతల రేవంత్ రెడ్డి గారుగా పిలుచుకుంటున్నారు. ఎగవేతల రేవంత్ రెడ్డి కనీసం మాట్లాడడానికి కొంచెమన్నా మీకు మరి సిగ్గుండాలని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు కేవలం 1,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి 1,000 కోట్ల రూపాయల అవినీతిలో మయమైనటువంటి ప్రభుత్వం పూర్తిగా ఒక ముఖ్యమంత్రి కాదు మంత్రులు అందరూ కలిసి కట్టుగా ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటూ ఈ రాష్ట్రాన్ని దగా చేస్తున్నటువంటి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మీ ఆస్థాన మంత్రులు పట్టుకొని రండి, ఎక్కడైనా సరే నేను మీతో డిబేట్కి సిద్ధంగా ఉన్నా. ఏ మీడియా పాయింట్కి వస్తారా, ఎక్కడికి ఏ ఊర్లకు రమ్మంటే ఆ ఊర్లకు వస్తాను, మీరు రండి, దమ్ము ధైర్యం ఉంటే దేనికైనా ఏ చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాం. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 420 హామీలు 6 గ్యారంటీలను ప్రజలకు చెప్పి మోసం చేసి ఎన్నికైనటువంటి ఈ ప్రభుత్వం పూర్తిగా మోసపూరితమైనటువంటి ప్రభుత్వం, ఈ ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం. వీరికి అధికారంలో 1 గంట సేపు కూడా కొనసాగే అధికారం హక్కు వీళ్ళకి లేదు. వెంటనే వీళ్ళు రాజీనామా చేసి ప్రజానికానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి జై.